స్వరాష్ట్ర సాధనలో ఉద్యమించిన ఓయూ విద్యార్థులు ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డెక్కారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఓయూ విద్యార్థులు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించి వారి డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఓయూ విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నాకు దిగారు నిరుద్యోగులు. గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలన్నారు. మోతీలాల్ నాయక్ కు బీఆర్ఎస్ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నాయి. గాంధీ దవాఖానాకు వెళ్లిన ఎమ్మెల్యే హరీష్ రావు సహా పలువురు నేతలు మోతీలాల్ నాయక్ ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ యువజన నేతలు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.